కానున్నారు. నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్లు వేధించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై 3 సీనియర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ర్యాగింగ్ పై విద్యార్థుల తల్లిదండ్రులతో యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్లు వేధించి దాడికి పాల్పడినట్టుగా సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. వరలక్ష్మి, నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజీలో ఈ ర్యాగింగ్ కలకలం రేగిందని చెప్పవచ్చు. ఓ సీనియర్ విద్యార్థులకు సంబంధించి జూనియర్ విద్యార్థిని తో దాడి చేసి అతన్ని గాయపరిచి ర్యాగింగ్ అయితే కలకలం రేగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ సంఘటన కూడా చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. 28వ తేదీన ఈ ర్యాగింగ్ సంబంధించిన సంఘటన కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాలేజీకు సంబంధించిన ప్రిన్సిపల్ సుగుణ కూడా అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి అంటే కాలేజీకు వచ్చి ఆ కాలేజీలో ఎక్కడైతే విద్యార్థి దినేష్ అనే విద్యార్థిపై దాడి చేసిన నేపథ్యంలోనే అతనితో పాటు ఆ దాడి చేసిన సీనియర్లను కూడా పోలీస్ స్టేషన్ పిలిపించారు. ఆ పోలీస్ స్టేషన్ పిలిపించిన తర్వాత మొత్తం 30 మందిని తీసుకెళ్లారు విద్యార్థులు. అంటే 10 మందిని ఒకసారి 10 మందిని ఇలా 3 విడతలుగా 30 మందిని తీసుకెళ్లారు. దానిలో 3 విద్యార్థులు ఆ విద్యార్థిపై దాడి చేసినట్లు, అంటే తమకు సీనియర్లు మేము చెప్పినట్టే వినాలి, లేదంటే మేము టాస్క్ ఇచ్చిన దానికి ఖచ్చితంగా మీరు పని చేయాలని ఆ విద్యార్థిని వేధించారు. వేధించడంతో పాటు ఫోటోలు తీసి కూడా వాట్సాప్ లో పెడతామని బెదిరించిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా విద్యార్థులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా కళాశాలకు పంపించారు. ఈ బ్లాక్మెయిల్ చేసిన విద్యార్థికి సంబంధించిన పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో పాటు ఆ గతంలో కూడా ఏమైనా ఈ కాలేజీకి సంబంధించి ఇతర సీనియర్ విద్యార్థులు అంటే జూనియర్ విద్యార్థులను ఏదన్నా ఈ ర్యాగింగ్ చేశారా అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా యాంటీ స్క్వాడ్ సంబంధించిన తల్లిదండ్రులతో అవగాహన కూడా సదస్సు నిర్వహించారు. దీనికి సంబంధించి ఈ ర్యాగింగ్ టీం కు సంబంధించి ఇప్పుడు గతంలో ఒక టీం కూడా ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులతో సంబంధించిన భేటీని కూడా ఈ రోజు అయితే ఖచ్చితంగా నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా మెడికల్ కళాశాలలో ఈ ర్యాగింగ్ భూతము కొన్ని రోజులుగా గప్చుపు ఉన్నా కూడా తప్పుగా ఉన్నా కూడా మరోసారి నాగర్ కర్నూల్లో ఈ బ్లాక్మెయిల్ అంటే ఏదైతే ర్యాగింగ్ కలకలం రేగిందో దానిపైన అయితే ఉన్నతాధికారులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. పోలీసులు ఇప్పుడు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ మెడికల్ కళాశాలలు ఉన్నా జూనియర్ కళాశాలలు చిన్న పాఠశాలల్లో కూడా ఈ ర్యాగింగ్ కు సంబంధించిన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఏదంటే ఇబ్బంది వస్తే ఆ విద్యార్థులు నేరుగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి, లేదంటే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ గవర్నమెంట్ ప్రభుత్వకు సంబంధించిన నాగర్ కర్నూల్ మెడికల్ కళాశాలలో కూడా ఈ ర్యాగింగ్ భూతము బయటపడము అక్కడ కొద్దిగా అధికారులను కూడా కొద్దిగా ఇబ్బందులు పాల్చేస్తుందని చెప్పవచ్చు. ఎక్కడ ఈ మొత్తంగా మొదటి సంవత్సరమే ఇలాంటి ర్యాగింగ్ తలపెట్టడము, భవిష్యత్తులో విద్యార్థులు ఇక్కడికి రాకపోవడం అనేది భయం కూడా ఆ కళాశాల యాజమాన్యానికి ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎక్కడైతే విద్యార్థులు వాళ్ళపైన దాడి చేసిన విద్యార్థిని ఎక్కడైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులతో పాటు మిగతా 3 విద్యార్థులను కూడా దానికి సంబంధించిన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఇప్పటికే అని చెప్పవచ్చు వరలక్ష్మి.